దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినమున పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈస్టర్కి ముందు 2వ ఆదివారంలో మనం ప్రవేశించాం. లెంట్ కాలంలో 5వ ఆదివారంలో ఉన్నాం. ఈ సందర్భంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు ధ్యానం చేయడానికి మనకిచ్చిన అంశం ఏంటిదంటే క్రాస్, ఎ న్యూ సైన్ ఆఫ్ మెస్సయానిక్ ఏజ్. సిలువ మెస్సయ యుగపు నూతన దర్శనము అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ ఆదివారము ప్రత్యేకంగా శ్రమల ఆదివారంగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్యాషన్ సండే, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుంచి 22 వచనాల వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 73వ సంకీర్తన, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11 వచనాల వరకు, సువార్త భాగంలో నుంచి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 43 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలను మనం చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. ఈ భాగాలలో నుంచి ఈ అంశాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రాస్, ఎ న్యూ సైన్ ఆఫ్ మెస్సయానిక్ ఏజ్. సిలువ మెస్సయ యుగపు నూతన దర్శనము అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ 2-3 ప్రభువు నామం పేరిట ఐక్యమవుతారో, ప్రభువుని ధ్యానం చేస్తారో, వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి ప్రభు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో, మన ధ్యానాన్ని ఆయన ఆలకిస్తున్నాడన్న విశ్వాసంతో, సరి అయిన మార్గంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడన్న నిరీక్షణలో మాట్లాడే దేవుడు, హృదయాలను తట్టే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతుంటాడు అన్న విశ్వాసంతో మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ సన్నిధానం మన మధ్యలో ఉందన్న భయముతో, భక్తితో మనం ఈ యొక్క ఆరాధనలో ముందుకు సాగిపోదాం. దేవా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, ఈ అంశంలో ఉంటున్న లోతైన మర్మాన్ని, ఈ వాక్య భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, సత్యాలను నాకు బయలుపరచు అని మనం ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడిగితే, దేవుడు వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. శిలువ గురించి ఎన్ని మాటలు చెప్పినా మనము చాలా తక్కువగానే చెప్తూ ఉంటాం. మనకున్న సమయాన్ని బట్టి శిలువను గురించిన రక్షణ, శిలువను గురించిన వార్త, శిలువను గురించిన శక్తి, శిలువను గురించిన బలమును మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకానికి పంపించడంలో తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రణాళిక ఉంది అన్న సత్యం మనందరికీ తెలుసు. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుంచి, ఐగుప్తు బానిస జీవితం నుంచి విడిపించిన తర్వాత ఇశ్రాయేలీలకు కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని నియమ నిబంధనలు దయచేసి ఇచ్చి వారిని పరిశుద్ధంగా, పవిత్రంగా, పాలు తేనెలు ప్రవహించే దేశంలో జీవిస్తూ జీవంగల పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించమని తెలియజేయడం జరిగింది. ఇశ్రాయేలీలు కొంతకాలము దేవుణ్ణి ఆరాధించిన తర్వాత లోకంలో పడిపోయి, లోకంలో ఉంటున్న ఆశలకు పడిపోయి విగ్రహారాధన ద్వారా దేవుని పరిశుద్ధ నామాన్ని అవమానపరచడం జరిగింది. వారిని తిరిగి క్రమశిక్షణలోకి నడిపించడానికి, దేవునికి దూరంగా జీవిస్తున్న ఇశ్రాయేలీలను దేవునికి దగ్గరగా తీసుకురావడానికి కాలక్రమేణా దేవుడు కొంతమంది నాయకులను, కొంతమంది న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను దేవుడు పంపించడం జరిగింది.
వారు మాట్లాడుతున్నప్పుడల్లా కొద్ది కాలము దేవుని దగ్గరకు వచ్చి తిరిగి దేవునికి దూరంగా, కొద్ది కాలము దేవుని దగ్గరకు వచ్చి తిరిగి మళ్ళా విచ్చలవిడిగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు 400 సంవత్సరాలు మలాకీ ప్రవక్త తర్వాత ఇశ్రాయేలీలతో మానవుడితో మాట్లాడినట్టు ఎక్కడ కూడా రికార్డ్ లేదు. దేవునికి బాగా కోపం వచ్చేసింది. ఈ కోపం వచ్చిన కాలంలో దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలీలను, ఏ రీతిగా నా స్వహస్తాలతో నిర్మించిన ఈ మానవుణ్ణి నీ దగ్గరికి చేర్చుకోవాలి అని దేవుడు బాగా ఆలోచన చేసి రాజులను పంపించిన, నాయకులను పంపించిన, న్యాయాధిపతులను పంపించిన, ప్రవక్తలను పంపించిన, ఈసారి నేనే వారి మధ్యలోకి వెళ్తానని, పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూలోకానికి దిగి వచ్చి ఓ మానవుడిగా మానవుడి మధ్య జీవించి, మానవుడిగా దేవుని యొక్క అద్భుత కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు జరిగిస్తూ, మానవుడిగా జీవిస్తూ ఏ పాప మలినము అంటకుండా దేవుని కుమారుడుగా, మెస్సయ్యగా భూలోకంలో జీవించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించి, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కక్ష సాధించి, యేసుక్రీస్తు ప్రభుని చంపేయాలని పన్నాగం పన్నారు. ఆ కాలంలో ఉంటున్న శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు, మత నాయకులు, యాజకులు, ప్రధాన యాజకులు క్రీస్తును పట్టుకొని బంధించి శ్రమల పాలు చేసి, అవమానపరిచి, దూషించి, ఎగతాళి చేసి, భయంకరమైన శ్రమలు క్రియేట్ చేసి, ముళ్ళ కిరీటం ధరించి, వీపంతా దున్నబడి, చెంప మీద కొడుతూ, తన్నుతూ, గుద్దుతూ, ఊస్తూ ఎన్నో రకాలుగా హింసల పాలు చేసి శిలువ మీద యేసును చంపేయడం జరిగింది. 3వ దినమున యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు పునరుత్థానుడిగా ప్రపంచానికి చూపించాడు. కల్వరి శిలువలో తన ఏకైక కుమారుని బలియాగం అర్పించి ఆ తండ్రి అయిన దేవునికి మానవ జాతి మీద ఉన్న ప్రేమను కనపరిచాడు. ఆ త్యాగపూరితమైన ప్రేమను కనపరచడం జరిగింది. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తంలో కడగబడ్డం ద్వారా మానవాళికి రక్షణను దేవుడు ప్రసాదిస్తూ వస్తూ ఉన్నాడు. శిలువలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము రక్షణ మార్గంలోకి నడిపించగలుగుతూ ఉంటున్నాం. క్రైస్తవులకు శిలువ కేంద్రంగా మారిపోయి, శిలువే నిరీక్షణ, శిలువే విశ్వాసము, శిలువనే ధైర్యము, శిలువనే బలము, శిలువనే స్వస్థత. శిలువ గురించి మనము ఎన్ని మాటలు చెప్పినా తక్కువగానే మనం చూస్తూ ఉంటాం. యెషయా భక్తుడు తండ్రి అయిన దేవుణ్ణి ఓ సఫరింగ్ సర్వెంట్ గా, ఓ శ్రమ పడుతున్న సైనికుడిగా, శ్రమ పడుతున్న సేవకుడిగా చూపించడం జరిగింది. శ్రమ పడుతూ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించి శిలువలో రక్తాన్ని దాల్గా కార్చి ఆ శిలువను క్రైస్తవులకి దేవుడు పరిచయం చేయడం జరిగింది. శిలువ అంటే శ్రమను, శిలువ అంటే విజయము, శిలువ అంటే ఉత్సాహము, శిలువ అంటే బలము, శిలువ అంటే మహోత్సవము, శిలువ అంటే పునరుత్థానము, శిలువ అంటే స్వస్థత. యేసు రక్తంలో శక్తిని, యేసు రక్తంలో బలమును, యేసు రక్తంలో పాప క్షమాపణను, యేసు రక్తంలో పాప విమోచనను, యేసు రక్తంలో పాపాలు కడిగే విధానము, యేసు రక్తంలో సంపూర్ణత, యేసు రక్తంలో స్వస్థత, యేసు రక్తంలో పరిపూర్ణత అనేక మంది బిడ్డలు గ్రహించి, అనుభవించి క్రైస్తవులుగా విశ్వాస యాత్రలో జీవిస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో మెస్సయ్య యుగానికి, మెస్సయ్య కాలానికి, మెస్సయ్య జీవించుచున్న కాలంలో శిలువ నూతన దర్శనంగా ఉద్భవించింది, నూతన దర్శనంగా వెలువడింది. ఈ శిలువను ఈ యొక్క సమయంలో, ఈ శ్రమల ఆదివారమున, ఈ ప్యాషన్ సండే రోజు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ శిలువ ఏ రకంగా మానవులకు ఉపయోగపడింది, ఈ శిలువ ఏ రకంగా బలమును, శక్తిని అనుగ్రహించింది, ఈ శిలువను నమ్ముకొని ముందుకు సాగిపోయినప్పుడు, ఈ శిలువ ద్వారా మరి జీవిస్తున్నప్పుడు 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో జీవించినప్పుడు శిలువను గురించి తనను అనుకరిస్తున్న వారిని, తనను వెంబడిస్తున్న ప్రజలకు తెలియజేయడం జరిగింది. తన శిలువను ఎత్తుకొని వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని స్వీకరించి,
యేసుక్రీస్తు ప్రభు మార్గంలో జీవిస్తామని తీర్మానం చేసుకున్న వారికి యేసయ్య మార్గము విశాలమైన మార్గం కాదు. యేసయ్య మార్గము ఇరుకైన మార్గము. శ్రమలు అనుభవిస్తూ, శ్రమలు సహిస్తూ, శ్రమలలోనే జీవిస్తూ ముందుకు సాగాలి అని యేసుక్రీస్తు ప్రభు బోధించడం జరిగింది. శ్రమలను విడిచిపెట్టి, సిలువను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని ఎవరు కూడా వెంబడించలేరు అని యేసయ్య జ్ఞాపకం చేయడం జరిగింది. తన తల్లిని, తండ్రిని, బంధువులను, తోబుట్టులను, భార్యను, బిడ్డలను, ఆఖరికి తన ప్రాణాన్ని సైతము ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు, శిష్యురాలు కానేరరు అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేయడం జరిగింది. సిలువ అంటే శ్రమలు. ఈ శ్రమలు భరిస్తూ, ఈ హింసను భరిస్తూ, ఈ శ్రమలలో ఆనందిస్తూ, ఈ శ్రమలలో మాటి మాటికి క్షణక్షణం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రసన్నతను, యేసుక్రీస్తు ప్రభు యొక్క నడిపింపును, యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధానమును అనుభవిస్తూ జీవించడమే మెస్సయ్య యుగములో నూతన దర్శనంగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ సిలువను ఈ ఉదయకాలము మనకి ఇవ్వబడిన పాఠ్య భాగాలలో నుంచి మనం చూద్దాం. ఈ సిలువ మనకేం జ్ఞాపకం చేస్తుంది? మెస్సయ్య యుగములో, మెస్సయ్య సన్నిధానంలో, మెస్సయ్య కాలంలో ఈ సిలువను మోసుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు, ఈ సిలువను భరించి జీవించినప్పుడు, వాక్యంలో మనం చదువుకున్నట్టుగా అపోస్తులైన పౌలు జీవితంలో ఏం జరిగింది, బర్తిమయి జీవితంలో, పుట్టిగుడ్డి వాడి జీవితంలో ఏం జరిగింది, ఇశ్రాయేలీల జీవితంలో ఏం జరిగింది, దావీదు మహారాజు ఏం జ్ఞాపకం చేస్తుంటున్నాడో మనం ఒకసారి వాక్యంలోకి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి భాగంలో మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ మెస్సయ్య యుగం యొక్క వాగ్దానాన్ని మోషే ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మోషే ఇశ్రాయేలీలకు తెలియజేస్తుంటున్నాడు. మోషే ఇంకొద్ది కాలంలో చనిపోబోతున్నాడన్న సత్యం ఎరిగి ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుడు మీలో నుంచే నాలాంటి ఓ ప్రవక్తను దేవుడు పంపిస్తాడు అని ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మెస్సయ్య అంటే ప్రవక్త, మెస్సయ్య అంటే ప్రవచించేవాడు, దేవుని బిడ్డలను నడిపించేవాడు, దేవుని బిడ్డలను తోడుకొని వెళ్ళేవాడు మెస్సయ్య. మెస్సయ్య అంటే రక్షకుడు, దేవుని బిడ్డల్ని రక్షించేవాడు. ఈ రీతిగా మెస్సయ్య గురించి మనం అనేకమైన మాటలు మాట్లాడుకోవచ్చు, అనేకమైన అర్థాలను మనం చూపించవచ్చు. అయితే మోషే ఇశ్రాయేలీలకు ఓ ధైర్యాన్ని, ఓ నిరీక్షణ దయచేస్తూ ఉంటున్నాడు. మోషే వృద్ధాప్యంలో ఉంటున్నాడు. మోషే మమ్మల్ని విడిచిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మేము ఏ రీతిగా జీవించాలి, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అని ఇశ్రాయేలీలు దీర్ఘంగా ఆలోచన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలీలు ప్రార్థిస్తున్నప్పుడు మోషే వారిని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు మోషేకి మాటలు ఇచ్చి, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు అధైర్యపడకండి, మీరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడ్డ తర్వాత, మోషే మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీలో నుంచే ఒక ప్రవక్తను నేను రప్పించబోతూ ఉంటున్నాను. ఆ ప్రవక్త మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు, నా మాటలు మీకు తెలియజేస్తూ ఉంటాడు, నా మాటల ప్రకారము మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడని మోషే ఇశ్రాయేలీలను ధైర్యపరుస్తుంటున్న ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మోషే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అతడు నేనే రీతిగానైతే మిమ్మల్ని నడిపించాను, ఏ రీతిగానైతే తండ్రి అయిన దేవుడు తన వాక్కును నాకు దయచేసి మీకు వినిపించాడో, ఆ ప్రవక్తకు కూడా తండ్రి అయిన దేవుడు తన వాక్కును, తన మాటలు ఇచ్చి, తన మాటను మీరు వినాలి, వినే వారిగా ఉండాలి. తన మాటలు విని తనను అనుకరించినట్టయితే తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని మోషే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రవక్త గురించి కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఇశ్రాయేలీలు అడుగుతూ ఉంటున్నారు, అయ్యా ఇవి దేవుని మాటలు మేము ఏ రీతిగా నమ్మాలి, దేవుడు ఆ ప్రవక్తను పంపించాడని మేము ఏ రీతిగా నమ్మాలి అని ఇశ్రాయేలీలు మోషేను అడుగుతున్నప్పుడు మోషే జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ఏ ప్రవక్త అయినా సరే అహంకారిగా ఉన్నట్లయితే మీరు వారి మాట వినకండి. ప్రవక్త చెప్పిన మాటలు జరగకపోతే ప్రవక్త కాదని, ఇదే సూచక్రియ అని
మోషే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు చెప్పిన మాటలు జరిగినప్పుడు, ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు జరిగినప్పుడు ఇతడే దేవుడు పంపించిన ప్రవక్త అని అతని మీద విశ్వాసం ఉంచి మీరు జీవించాలి అని మోషే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, ఇశ్రాయేలీయులకు తెలియజేస్తుంటున్నాడు. మనం చదువుకున్న భాగము నెరవేర్చబడిన ప్రవచనాన్ని చదువుకుంటున్నాం. మోషే మెస్సయా గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి, రాబోయే ప్రవక్త గురించి, ఇశ్రాయేలీయులను ఉద్ధరించే నాయకుడి గురించి, ఇశ్రాయేలీయులను దేవుని వైపు నడిపించే విమోచకుడి గురించి మోషే ప్రవచిస్తున్న మాటలు, మెస్సయ యుగం రాబోతుంది, మెస్సయ కాలము రాబోతుంది, ఆ కాలములో మెస్సయ దేవుని మాటలు తెలియజేస్తాడు, దేవుని అద్భుత కార్యాలు తెలియజేస్తాడు, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్య కార్యాలు మీరు చూస్తారని మెస్సయ యుగం యొక్క మెస్సయ గురించి మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. ద్వితీయోపదేశ కాండంలోనే మెస్సయ గురించి మనం చూస్తూ ఉంటున్నాం, యేసుక్రీస్తు ప్రభు గురించి చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తు ప్రభు ఇంట్రడ్యూస్ కాబడ్డాడో మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. అందుకే తండ్రి ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో తండ్రితో కుమారుడు కూడా ఉన్నాడు, కుమారుడే తండ్రి కుమారుడుగా మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మెస్సయ యుగములో, మెస్సయ కాలంలో మనం ప్రస్తుతం జీవించేది మెస్సయ కాలము, మెస్సయ యుగము. ఎందుకు అంటే పునరుత్థానుడైన క్రీస్తుకు సాక్షులుగా మనం జీవిస్తుంటున్నాం, పునరుత్థానుడైన క్రీస్తును మనం ఆరాధిస్తుంటున్నాం, పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉంటున్నాం, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి పునరుత్థానానికి మనం సాక్షులము, పునరుత్థానుడైన క్రీస్తు యొక్క విజయానికి మనం సాక్షులము. అందుకే మెస్సయ యుగములో ఉంటున్న మనము, మెస్సయ గురించి ఎరిగిన మనము, మెస్సయ యొక్క శ్రమల గురించి తెలుసుకున్న మనము ఈ యొక్క సమయంలో ఆ సిలువ ఏ రీతిగా నూతన దర్శనంగా మెస్సయ కాలంలో మారిపోయింది. గత కాలాన్ని మనం చూసినట్టయితే, మెస్సయకు ముందు కాలాన్ని మనం చూసినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ముందు కాలాన్ని మనం చూసినట్టయితే తండ్రి అయిన దేవుడు ఉగ్రుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు శిక్షించే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీల మీద వారు క్రమశిక్షణలో లేనప్పుడు వారిని దండించి శిక్షా విధిలోకి నడిపించి వారిని తిరిగి తన మార్గంలోకి తీసుకొని వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన యొక్క ప్రేమను, తన యొక్క త్యాగపూరితమైన ప్రేమను ప్రపంచానికి చూపించి తాను ప్రేమామయుణ్ణి, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంటున్నాను, నా ఏకైక కుమారుణ్ణి మీకోసం కల్వరి శిలువలో బలియాగం చేశానని తండ్రి అయిన దేవుడు ఆ శిలువ ద్వారా మానవ జాతికి తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో, తన ఏకైక కుమారుని శిలువలో ఏ రీతిగా మన కోసం బలియాగం చేశాడో మనకు చూపించాడు. తద్వారా ఏ రీతిగా శిలువ మరి మెస్సయ యుగంలో నూతన దర్శనంగా మారిపోయింది. క్రైస్తవులకు శిలువ ఓ దర్శనం, శిలువ ఓ ధైర్యం, శిలువ ఓ బలం, శిలువ ఓ విజయం. శిలువ వెనకాల దేవుని కృపను మనం చూస్తుంటున్నాం, శిలువ వెనకాల దేవుని ప్రేమను మనం చూస్తుంటున్నాం, శిలువ వెనకాల దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం, శిలువ వెనకాల దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను, దేవుని యొక్క అద్భుత కార్యాలను, దేవుని యొక్క స్వస్థత కార్యాలను మనం చూస్తుంటున్నాం. శిలువలో యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయాన్ని మనం చూస్తుంటున్నాం. శిలువలో తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు కలిగిన పునరుత్థానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పునరుత్థాన క్రీస్తును మనం ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి శిలువ క్రైస్తవులమైన మనకు విశ్వాసానికి సూచన, క్రైస్తవులమైన మనకు విజయానికి సూచన, క్రైస్తవులమైన మనకు శక్తికి సూచన. సాతాను క్యూక్తలను జయించడానికి శిలువ శక్తిగా మనకు ఆదర్శమైంది, శిలువ శక్తిగా మన ముందు నిలబడుతుంది. ఈ సమయంలో ఆ శిలువను ఓ నూతన దర్శనంగా భావించి, ఆ శిలువను వారి యొక్క దర్శనంగా ఎంచుకొని మెస్సయ్య కాలంలో శిలువను భరిస్తూ జీవించిన వారికి వారి జీవితంలో ఏం జరిగిందో మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క శ్రమల జీవితంలో, అపోస్తలుడైన పౌలు కలిగిన ఇరుకులు, ఇబ్బందులు, ఏ రీతిగా
ఆ ఇరుకైన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ శ్రమలను తట్టుకొని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి, తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, ఈ రాజ్యంలోకి అనేక మంది నడిపించడానికి, ఈ యొక్క సత్యాన్ని అనేక మందికి తెలియజేయడానికి, ఈ వెలుగులోకి చీకట్లో నడుస్తున్న అనేక మంది బిడ్డల్ని నడిపించడానికి అపోస్తలుడైన పౌలు తాపత్రయపడినప్పుడు, అపోస్తలుడైన పౌలు ప్రయాణిస్తున్నప్పుడు, అపోస్తలుడైన పౌలు తీర్మానం చేసుకున్నప్పుడు ఏ రీతిగా ఈ శిలువ అపోస్తలుడైన పౌలును నడిపించిందో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా ఈ శిలువ అపోస్తలుడైన పౌలు నడిపించిందంటే ఓ ఆదరణకర్తగా, ఆదరణిచ్చే శిలువగా, బలమిచ్చే శిలువగా, ఓదార్చే శిలువగా, ధైర్యపరిచే శిలువగా అపోస్తలుడైన పౌలు జీవితంలో మరి మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. సమస్త ఆదరణిచ్చే దేవుడు శిలువ ద్వారా, శిలువ మరణం ద్వారా, శిలువలో యేసుక్రీస్తు ప్రభు కలిగిన శ్రమల ద్వారా, శిలువలో యేసయ్య కార్చిన రక్తం ద్వారా, శిలువలో యేసయ్య కలిగిన విజయం ద్వారా తండ్రి అయిన దేవుడు సమస్త మానవ జాతికి ఆదరణ దయచేస్తూ ఉంటున్నాడు. ఓ ఆదరణకర్తగా ప్రస్తుత కాలంలో మరి మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. మనం ఒంటరి వారం కాదు, ఈ భూలోకంలో మనం ఒంటరి వారం కాదు. సాతాను పెట్టే సమస్యలు, సాతాను కుయుక్తులతో పోరాడడానికి, మరి దురాత్మ సమూహాలతో పోరాడడానికి, మానవ శక్తులతో పోరాడడానికి మనం ఒంటరి వారం కాదు. మనతో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆదరణకర్త ఉన్నాడు, ఆదరించే దేవుడు ఉన్నాడని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఏ రీతిగా తన యొక్క సేవా జీవితంలో తండ్రి అయిన దేవుడు ఆదరించాడు, ఏ రీతిగా అపోస్తలుడైన పౌలును పలుమార్లు ధైర్యపరిచాడో, ఏ రీతిగా తండ్రి అయిన దేవుడు అపోస్తలుడైన పౌలు వెన్నుతట్టి బలపరిచి ఉజ్జీవింపజేశాడో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. 4వ వచనంలో చూసినట్లయితే దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించాడో ఆ ఆదరణలో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు అగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను భూలోకంలో క్రీస్తును అనుకరిస్తూ క్రీస్తును ఆరాధిస్తున్నందుకు, క్రీస్తును పూజిస్తున్నందుకు, తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తున్నందుకు భూలోకంలో శ్రమ పడుతున్న వారిని ఆదరించడానికి, బలపరచడానికి, వారిని ఓదార్చడానికి, శ్రమలలో ఉంటున్న మమ్మలను తండ్రి అయిన దేవుడు ఆదరించి ఓదార్చాడు. కాబట్టి మేము భూలోకంలో శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులకు ఆదరణ ఇచ్చే వారిగా దేవుడు మమ్మల్ని మార్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రమని అపోస్తలుడైన పౌలు చెప్తుంటున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు అనుగ్రహించబడింది. ఏ రీతిగానైతే దినదినము క్రీస్తు సేవలో, క్రీస్తు యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోతున్నప్పుడు అనేకమైన శ్రమలు మా మీద వచ్చి పడుతున్నాయో, అనేకమైన ఇరుకులు ఇబ్బందులు మా మీద వచ్చి పడుతుంటున్నాయో, అనేకమైన ఆకలి బాధలు, దిగంబరత్వము, కోడా దెబ్బలు, మరి వీధులలోకి ఈడ్చుకొని తీసుకెళ్లడము, కోళ్ళ గంపల కింద కమ్మిన విధానాన్ని బట్టి, బానిసలుగా సంఖ్యలతో కట్టిన విధానాన్ని బట్టి, సముద్ర ప్రాణాలలో దేవుడు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి, ఇన్ని సమస్యలలో, ఇన్ని ఇరుగులు ఇబ్బందులలో, జైళ్ళల్లో నిద్రాగారాలు మాని ఈ రీతిగా ప్రయాణిస్తున్నప్పుడు, ఇన్ని సమస్యలు విస్తరిస్తున్న కొద్దీ దేవుని యొక్క ఆదరణ కూడా మమ్మల్ని అంతే విస్తరించింది. దేవుని యొక్క ఆదరణ మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ఆదరణను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి శ్రమలలో మేము బలవంతులమయ్యాం. శ్రమలలో ఇంకా ఎక్కువగా దేవుణ్ణి మహిమపరచగలిగాం. శ్రమలలో ఇంకా ఎక్కువగా దేవుని పరిచర్య చేయగలిగామని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుచున్నాము. మేము ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నామంటే మిమ్మల్ని రక్షించడానికి. క్రీస్తు ఏ రీతిగానైతే శిలువలో బలియాగమైపోయి తన రక్తంలో మానవులకు రక్షణ ప్రసాదించాడో, ఆ రక్షణలోకి మానవులను నడిపించే సాధనాలుగా
దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న పరిస్థితుల్లో, దేవుడు మమ్మల్ని వాడుకుంటున్న పరిచర్యలలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులైనా మేము ఎందుకు అనుభవిస్తున్నామంటే మీ అందరినీ రక్షణ మార్గంలో నడిపించడానికి, మీ అందరినీ చీకటిలో నుంచి ఈ వెలుగులోకి నడిపించడానికి, మీ అందరినీ తప్పుబోధల నుంచి ఈ సత్యవాక్యంలోకి నడిపించడానికి, మీ అందరినీ క్రీస్తు బిడ్డలుగా ముద్రించడానికి, మీ అందరినీ ఆ త్యాగపూరితమైన ప్రేమలో బంధించడానికి ఇన్ని శ్రమలను మేము భరిస్తూ ఉంటున్నాం. కారణం ఏంటంటే మీ అందరినీ రక్షించడానికి, మీరు పొందుతున్న శ్రమలలో మీకు ఆదరణ అనుగ్రహించడానికి తండ్రి అయిన దేవుడు ఎన్నిక లేని మమ్మలను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మేము తండ్రికి వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ శ్రమలలో ఓపికతో సహించడానికి, ఓపికతో జీవించడానికి, ఓపికతో గురి వద్దకే పరిగెత్తడానికి, ఓపికతో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, ఓపికతో ముందుకు నడుచుకుంటూ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి దేవుడు మాకు అనుగ్రహిస్తున్న ఆదరణను బట్టి మేము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రమని అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటారు. ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు దేవుడు ఈ లోకంలో తన కలిగిన సిలువను భరిస్తుంటున్నాడు, శ్రమలను భరిస్తుంటున్నాడు. ఆ సిలువలో, ఆ శ్రమలో ఓ ఆదరణను, ఓ ఆదరణకర్తను, ఆ ఆదరణకర్త నడిపింపును, ఆ ఆదరణకర్త దీవెనలను అపోస్తలుడైన పౌలు పొందుకుంటున్నాడు. మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 8వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుతామన్న నమ్మకము లేక ఉండెను. మా శక్తికి మించిన అధికమైన భారం వలన కృంగిపోయాం. ఆసియా ఖండంలో పరిచర్య జరిగిస్తుంటున్నప్పుడు మేమింకా బ్రతుకుతామా, మేమింకా బట్ట కడతామా అన్న నమ్మకం మాకు లేకుండే అంతగా శ్రమల పాలయ్యాం, అంతగా హింసించబడ్డాం, అంతగా నలగొట్టబడ్డాం, అంతగా దెబ్బలు తిన్నాం, అంతగా జైళ్ళలో జీవించాం, అంతగా నిద్రాగారాలు మాని బ్రతికాము, అంతగా ఆకలి తప్పులతో బ్రతికాము, అంతగా దిగంబరులుగా జీవించాం. మెట్టుకు దేవుడు అనుగ్రహించిన కృప అద్వితీయమైనది అని అపోస్తలుడైన పౌలు తన శ్రమల గురించి వివరించట్లేదు, కానీ శ్రమల గురించి మైల్డ్గా చెప్తూ అట్టి శ్రమలలో దేవుడు ఏ రీతిగా ఆదరించాడు, అట్టి శ్రమలలో దేవుడు ఏ రీతిగా బలమును దయచేశాడు, అట్టి శ్రమలలో ఏ రీతిగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ గురి యొద్దకే పరిగెత్తడానికి, వారి ముందుంటున్న పరుగు పందెంలో ఓపికతో సహనంతో పరిగెత్తడానికి దేవుడిచ్చిన కృపను, ఆదరణను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు ఏమీ నమ్మకము ఉంచకున్నట్లు మరణమగుదుమన్న నిశ్చయమును మా మట్టుకు మాకే కలిగి ఉండెను. ఒకవేళ మేము చనిపోయినా, ఒకవేళ మేము మరణించిన, మరణాన్ని గెలిచిన క్రీస్తు మమ్మల్ని కూడా లేపుతాడన్న నమ్మకము మాకుంది. కాబట్టి ఆ యొక్క మరణం యొక్క శక్తిని పొందుకున్న యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మరణాన్ని తప్పించి అనేక పర్యాయాలు మరణమైన పరిస్థితిలో మేము ఉన్నప్పటికీ, మరణించవలసిన పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క మహాశక్తి వల్ల దేవుడు మనల్ని విడిపించి నడిపించాడు. కారణం ఏంటిదంటే మేము విశ్వాసంలో జీవించాం కాబట్టి ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకు నువ్వు తప్పించును. ఎంత గొప్ప విశ్వాసం చూడు. ఇప్పుడు మాత్రమే కాదు, ఇక ముందుకు కూడా ఎంత కాలము భూలోకంలో మేము జీవించాలో, ఎంత కాలము ప్రభు మీద ఆధారపడుతూ బ్రతుకుతామో, ఎంత కాలము యేసు క్రీస్తు ప్రభు అప్పగించిన సేవలో ముందుకు సాగిపోతామో అంత కాలము మనల్ని తప్పిస్తూనే ఉంటాడు. సాతానుడు ఎన్ని కుయుక్తులు చేసినా, ఈ లోక పరమైన శ్రమలు ఎన్ని వచ్చినా, ఎన్ని మానవ శక్తులు మాకు అడ్డుగా వచ్చినా, ఎన్ని దురాత్మ సమూహాలు మాకు ఆటంకాలు కలిగించినా, ఇప్పుడు తప్పించిన దేవుడు, మరణం నుంచి ఇన్నిసార్లు తప్పించిన దేవుడు ఇక ముందు కూడా తప్పిస్తాడు. మమ్మల్ని ఎంతగా ఈ లోకంలో వాడుకోవాలని దేవుని అద్వితీయమైన ప్రణాళికలో ఉందో దేవుడు అంతగా వాడుకుంటాడు. అంతగా దేవుని యొక్క ఆదరణ పొందుకున్నామని అపోస్తలుడైన పౌలు
ఈ భాగంలో రాస్తూ ఉంటున్నాడు. 11వ వచనంలో మనం చూసినట్లయితే, అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మా కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడెను. అనేకులు ప్రార్థించుచున్నారు, సంఘం ప్రార్థించింది, సహోదరులు ప్రార్థించారు, విశ్వాసులు ప్రార్థించారు, అపోస్తలులు ప్రార్థించారు. కాబట్టి ఈ ప్రార్థన ప్రతిఫలాలే, ఈ ప్రార్థన యొక్క ప్రతిఫలమే దేవుని కృప మా మీద అధికంగా కుమరించబడింది. దేవుని యొక్క ఆదరణ మా మీద అధికంగా కుమరించబడింది. కాబట్టి ఈ మెస్సయ్య కాలంలో, ఈ మెస్సయ్య యుగంలో సిలువను భుజం మీద వేసుకొని ముందుకు సాగిపోతున్నప్పుడు, సిలువను చూస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు, సిలువను వెంబడిస్తున్నప్పుడు దేవుడిచ్చిన అద్వితీయమైన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆదరణను బట్టి మేము కూడా మీ అందరితో కలిసి ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని అపోస్తుడైన పౌలు ఈ భాగంలో రాస్తూ ఉంటున్నాడు. అపోస్తుడైన పౌలు శ్రమల ముందు మనం ఎంత చిన్న చిన్న శ్రమలకే మనం అధైర్యపడుతూ ఉంటాం. ఈలోకపరమైన వాటిని గురించి మనం ఆశపడుతూ ఉంటాం. ఈలోకపరమైనవి మనకు దొరకలేదు అని, మనం సంపాదించుకోలేదు అని మనం అధైర్యపడుతూ ఉంటాం. కానీ అపోస్తుడైన పౌలు సమస్తాన్ని పెంటకుప్పగా ఎంచుకొని క్రీస్తును వెంబడించిన గొప్ప దైవజనుడు. 3 స్వార్థ ప్రయాణికుల ద్వారా, 3 స్వార్థ పరిచర్య ప్రయాణాల ద్వారా అనేక గ్రామాలలో, అనేక పట్టణాలలో సంఘాలను స్థాపించిన గొప్ప దైవజనుడు. ఎంతో మంది యమన బిడ్డను దేవుని వైపు ఆకర్షించి, శిలువ వైపు ఆకర్షించి, శిలువను ప్రచురించే, శిలువను గురించిన సువార్తను ప్రకటించే యోధులుగా తయారు చేసిన గొప్ప దైవజనుడు. ఎన్నో వేదాంతాన్ని రాసిన గొప్ప దైవజనుడు. ఎన్నో పత్రికల ద్వారా దేవుడు తనకిచ్చిన వేదాంత జ్ఞానాన్ని, అనేకమైన సమస్యలకు పరిష్కారాన్ని, తప్పుడు బోధనలు ఖండిస్తూ నిజమైన స్వార్థనను, దేవుని కృపను, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యంలో ఉంటున్న అర్థాలను తెలియజేసిన గొప్ప దైవజనుడు అపోస్తుడైన పౌలు. కేవలము రక్షించబడిన తర్వాత, మార్మనసు పొందిన తర్వాత 15 సంవత్సరాలే సువార్త ప్రకటించాడు. ఈ 15 సంవత్సరాలు దేవుని కృప ఆయనకు తోడుగా లేకున్నట్లయితే ఇంత గంభీరమైన పరిచర్య అపోస్తుడైన పౌలు చేసి ఉండేవాడు కాదు. దానికి కారణం ఏంటిదంటే, నాగటిపై చేయి వేసిన అపోస్తుడైన పౌలు వెనకాలకి తిరిగి చూడలే, లోకానికి తిరిగి చూడలే. తన ముందు ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలలో సిలువను చూశాడు, ఆ శ్రమలలో క్రీస్తు యొక్క విజయాన్ని చూశాడు, ఆ శ్రమలలో క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చూశాడు, ఆ సిలువలో యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని కొట్టిన శక్తిని చూశాడు, ఆ సిలువలో యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని కొట్టిన విమోచనను చూశాడు. కాబట్టి అపోస్తుడైన పౌలు లోకానికి చూడలేదు, లోకాశలకు లొంగిపోలేదు, లోకాశలను జయిస్తూ ముందుకే సాగిపోయాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటిని జయించాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడిని నమ్ముకొని ముందుకు సాగిపోతున్న ఈ దైవజనుడు పడ్డ సమస్యలో, ఇరుకులో, ఇబ్బందులో దేవుడు తోడుగా ఉండి, దేవుడు ఆదరించినట్టుగా, దేవుడు కృప చూపించినట్టుగా అపోస్తుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఓ సందర్భంలో అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభులాగా ప్రార్థించాడు. యేసయ్య ఏ రీతిగా ప్రార్థించాడో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఈ శిలువ మరణాన్ని నేను పొందాలా, ఈ శిలువలో రక్తాన్ని నేను కార్చాలా, ఈ నొప్పిని, బాధన, అవమానాన్ని, ఎగతాళి ఇవి నేను తట్టుకోలేకపోతున్నా, నా యుద్ధం నుంచి తొలగించు అని ప్రార్థించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు పశ్చాత్తాపడి, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే నెరవేరాలి, నీ అద్వితీయమైన ప్రణాళిక నెరవేరాలి, సిలువలో మరణించడం నీ చిత్తమైతే నేను మరణిస్తాను తండ్రి, సిలువలో మానవ జాతి కోసము బలియాగం కావాలి అనేది నీ చిత్తమైతే నేను స్వీకరిస్తాను తండ్రి, సిలువలో మానవుల కోసము నా రక్తాన్ని ధరలుగా కార్చాలి అనేది నీ చిత్తమైతే నేను స్వీకరిస్తానని యేసయ్య తండ్రి అయిన దేవుని యొక్క చిత్తానికి శిరస వహించి, తల వంచి శిలువ మరణానికి ముందుకు పోయినట్టుగా, శిలువలో మరణించి జయోత్సాహముతో
పునరుత్థానుడైనట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తుడైన పౌలు కూడా తనకున్న సమస్యల నుంచి, తనకున్న ఇరుకులు ఇబ్బందుల నుంచి, శరీర బలహీనత నుంచి ప్రభువును ప్రార్థించాడు. ముమ్మారు ప్రార్థించాడంట, తండ్రి నా శరీరంలో ఉంటున్న ఈ ముళ్ళును తొలగించు, ఈ ఇరుకులు ఇబ్బందులను తొలగించు, ఈ అనారోగ్యాన్ని తొలగించు, ఈ శ్రమలను ఈ హింసను తొలగించు, నేను తట్టుకోలేకపోతున్నానని అపోస్తుడైన పౌలు ప్రార్థిస్తే తండ్రి అయిన దేవుడు అపోస్తుడైన పౌలుతో మాట్లాడాడు. ఏంటిది అంటే, నా కృప నీకు చాలును. సమస్యలను తీసివేలే, ముళ్ళును తీసివేలే, శరీరంలో ఉంటున్న బలహీనతను తీసివేలే, శరీరంలో ఉంటున్న అనారోగ్యాన్ని తీసివేలే. ఆ ముళ్ళు ఏమైనా ఉండవచ్చు కానీ అది తీసివేలే, కానీ అది ఉంటూనే నా కృప నిన్ను నడిపిస్తుంది. ఆ రీతిగానే నడిపించింది అని ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. దేవుని కృప నన్ను నడిపించింది, దేవుని ఆదరణ నన్ను బలపరిచింది, దేవుని ఆదరణ నాకు శక్తినిచ్చింది, దేవుని ఆదరణ శ్రమలను తట్టుకునే బలాన్ని దయచేసింది, ఓర్పును దయచేసింది అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, విశ్వాసంలో మనం కాపాడుకోవాలి, సిలువను మోయాలి. మనకున్న సమస్యలు సంఘంలో, ఇంట్లో ఇరుకులో, సంఘంలో, కుటుంబంలో, మనం ఉండే చోట, సమాజంలో మనకు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మన విశ్వాసం నుంచి కనుక తొట్టిల్లకుండా, సాతాను కుయుక్తులకు బలి కాకుండా, లోనైపోకుండా, బందీమైపోకుండా, ఈలోకపరమైన ఆశలకు చిక్కుకోకుండా, ఈలోకపరమైన ఆశల వలయంలో పడిపోకుండా, ఈ పాపపు ఊపిలో పడిపోకుండా దేవుని కృపను కనిపెట్టుకొని మనం జీవిస్తే, ఆ శిలువను మోసుకుంటూ ముందుకు సాగిపోతే, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ, ఎంతమంది వెలివేసినా కానీ, ఎంతమంది నిన్ను విసర్జించినా కానీ, ఎంతమంది నిన్ను చీకొట్టినా కానీ, ఎంతమంది అవమానపరిచినా కానీ, ఎంతమంది శ్రమల పాలైనా కానీ, ఎన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ, విశ్వాసంలో నుంచి నువ్వు పడిపోకుంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే, నీ శిలువను మోసుకుంటూ ఇరుకైన మార్గంలో ప్రయాణించడానికి నువ్వు సిద్ధపడితే, నీతిని తప్పకుండా, న్యాయాన్ని తప్పకుండా, నీతి న్యాయంలోనే నడుస్తూ, యేసు అనే మార్గంలో నడుస్తూ, యేసు అనే సత్యంలోనే జీవిస్తూ, యేసు అనే జీవముతో ముందుకు సాగిపోతున్నట్టయితే, అపోస్తలుడైన పౌలును ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరించే సమర్థుడు, నన్ను కూడా ఆదరించే సమర్థుడు, ఆ కృప ద్వారా మనల్ని ముందుకు నడిపించే సమర్థుడు అనే ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. మూడవదిగా సువార్త భాగాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 35 నుంచి 43 వచనాల వరకు మనం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెంట జన సమూహము వెళ్తూ ఉంది. ఆ మూలకు అక్కడ ఒక పుట్టిగుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. బర్తిమయి అనే పుట్టిగుడ్డివాడు కూర్చొని బిచ్చమడుక్కుంటూ ఉంటున్నాడు. ఎన్నడూ లేని ఈ మార్గంలో ఈరోజు కొన్ని వేల అడుగుల సవ్వడి నాకు వినిపిస్తుంది అని ఆ పుట్టి గుడ్డివాడైన బర్తిమయి లేచి నిలబడి అడుగుతూ ఉంటున్నాడు. అక్కడ ఉంటున్న వారిని అడుగుతూ ఉంటున్నాడు. తారాడుకుంటూ వెళ్ళి ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈరోజు కొన్ని వేల మంది ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటున్నారు, కారణం ఏంటి అని ఆ పుట్టి గుడ్డివాడు బర్తిమయి అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి జవాబిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, ఈ మార్గం గుండా నజరేతు వాడైన యేసు వెళ్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే నజరేతు వాడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని పుట్టిగుడ్డి వాడైన బర్తిమయి చెవులో పడిందో, ఆయన శరీరంలో ఎక్కడ లేని అలజడి, ఎక్కడ లేని ఆతృత, ఎక్కడ లేని తృష్ణ ఏంటిది అంటే, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. నా జీవితం అంతా చీకటిమయమైపోయింది, నా జీవితం అంతా చీకటితో నిండిపోయింది, నా జీవితం అంతా శ్రమలే, నా జీవితం అంతా అంధకారమే. అంధకారంలో సైతము, అంధత్వంలో సైతము, గుడ్డితనంలో సైతము, చీకటిలో సైతము నమ్మకంగా జీవిస్తున్న గుడ్డి బర్తిమయి గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు తనకిచ్చిన సిలువను భరిస్తూ
దేవుడు తనకిచ్చిన సిలువను మోసుకుంటూ మరి ఆ గుడ్డితనాన్ని అంధత్వంలో జీవిస్తున్న భర్తమై గురించి మనం వింటున్నాం. ఎప్పుడైతే నజరేతు వాడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడనే మాట మనం విన్నామో, ఆ స్వరము గుడ్డి భర్తమై విన్నాడు. ఎక్కడ లేని అలజడి వెంటనే బిగ్గర స్వరముతో బిగ్గరగా కేకలు వేస్తూ, నజరేతు వాడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు అని కేకలు వేయడం ప్రారంభించాడు. కేకలు వేస్తూ ముందుకు అడుగులు వేయడం ప్రారంభించాడు. అక్కడ ఉంటున్న వారు కొంతమంది శిష్యులు కావచ్చు, ఇంకొంతమంది పెద్దవారు కావచ్చు, ఎవరైతేనేమి ఆ గుడ్డి భర్తమైని మరి గద్దిస్తూ ఉంటున్నారు, మందలిస్తూ ఉంటున్నారు. అలర్ట్ చేయకు, ఇక్కడ యేసయ్య వెళ్తూ ఉంటున్నాడు, ఈ మార్గం గుండా యేసయ్య వెళ్తున్నాడని వారు అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ గుడ్డి భర్తమైకే తెలుసు, ఆ అవకాశము జారిపోతే, ఆ క్షణాలు పోతే తన ముందు ఇంకెప్పుడు కూడా ఈ గొప్ప కార్యము జరగదు, తను ఇంకెప్పటికీ చూపు పొందుకోలేడు అన్న సత్యము ఎరిగాడు. కాబట్టి మెస్సయ్య గురించి తెలుసు కాబట్టి, మెస్సయ్య యుగంలో మెస్సయ్య కాలంలో జరుగుతున్న అద్భుత కార్యాలను చూస్తున్నాడు కాబట్టి, వింటున్నాడు కాబట్టి, గ్రహిస్తున్నాడు కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తూ వారు ఎంతగా ఊరుకోబెడుతుంటే అంతకంటే ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తుంటున్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు, నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు ఆ స్వరం ఎవరు వినాలో వారు విన్నారు. ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన హృదయాలను తట్టే దేవుడు. ఈ పుట్టి గుడ్డివాడు భర్తమై యొక్క హృదయాంతరంగంలో నుంచి వచ్చే మూలుగా ఆ ప్రార్థన, ఆ కన్నీటి రోద ఘోష ఆ తండ్రి అయిన దేవునికి వినిపించింది. కాబట్టి ఆ యేసయ్య వెనకాలకి మళ్ళీ ఆ పుట్టి గుడ్డివాడిని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 40వ వచనాన్ని అండర్లైన్ చేసుకోవాలి. అంతటా యేసు నిలచి, హీ స్టాప్ దేర్. పుట్టి గుడ్డివాడైన భర్తమై కోసము యేసుక్రీస్తు ప్రభు తాను వెళ్తున్న ప్రయాణాన్ని ఆపి కొన్ని క్షణాలు ఆగినట్టుగా మనం చూస్తుంటున్నాం. వాణిని తన యొద్దకు తీసుకొని, వాణిని తన యొద్దకు రమ్మని, వాణిని తన యొద్దకు తీసుకొని, ఎంత కనికరంగా దేవుడు, ఎంతగా కనికరించే దేవుడు మనం చూస్తుంటున్నాం. ఆ పుట్టి గుడ్డివాడిని అందరూ అసహించుకున్న జీవితం, ఓ బిచ్చగాడు కాబట్టి అందరూ తృణీకరించిన జీవితం, ఓ బిచ్చగాడు కాబట్టి అందరూ నెట్టివేసిన జీవితం, అందరూ లెక్క చేయని జీవితం. కానీ నజరేయుడైన యేసు, దావీదు కుమారుడు, రాజులకు రాజు, దేవుని కుమారుడు నిలబడ్డాడు ఆయన కోసం. హీ ఈస్ వెయిటింగ్ ఫర్ భర్తమై టు కమ్ unto him. ఆ పుట్టి గుడ్డివాడిని రమ్మని పిలిచి తన యొద్దకు తీసుకొని, బహుశా ముట్టుకొని కౌగులించుకొని ఆ పుట్టి గుడ్డివాడి భర్తమైతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరైనా తన జీవితంలో ఇంత ప్రేమగా మాట్లాడేవారో లేరో ఇప్పటి వరకు. కానీ పుట్టి గుడ్డివాడైన భర్తమై ఇవన్నీ అనుభవిస్తూ ఉంటున్నాడు. యేసయ్య ప్రేమను, యేసయ్య ఔన్నత్యాన్ని, యేసయ్య స్పర్శను, యేసయ్య యొక్క ఆదరణను, యేసయ్య యొక్క కృపను ఆ క్షణాలలో పుట్టి గుడ్డివాడు భర్తమై అనుభవిస్తూ ఉంటున్నాడు. యేసయ్య నిలిచి వాడిని రమ్మని పిలిచి ఆయన స్వరం విని తన యొద్దకు తీసుకొని, ఈ 4 మాటలు మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంచు. తన స్వరం విని, యేసయ్య నిలిచి, వానిని రమ్మని పిలిచి తన యొద్దకు తీసుకొని, యేసయ్య అడుగుతున్నాడు, నీకేం కావాలి, నేనేం చేయాలని ఆశపడుతున్నా, నేనేం చేయాలని ఆశిస్తున్నావు అని ఆ పుట్టి గుడ్డివాడితో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఆ భర్తమై అడుగుతుంటున్నాడు, అయ్యా యేసయ్యా, నా జీవితం అంతా గుడ్డితనమే తండ్రి, నా జీవితం అంతా అంధత్వమే, నా జీవితం అంతా చీకటి. నువ్వు కృప చూపించినట్లయితే నేను చూడాలని ఆశపడుతున్నా, నిన్ను చూడాలని ఆశపడుతున్నా, నీ సృష్టిని చూడాలని ఆశపడుతున్నా,
నువ్వు నీ స్వహస్తాలతో తయారు చేసిన ఈ మానవులను చూడాలని ఆశపడుతున్నా, ఈ సమాజంలో చూడాలని ఆశపడుతున్నా, నిన్ను చూడాలని ఆశపడుతున్నానయ్యా, నాకు చూపు ప్రసాదించు. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్డి భర్తమైకి చూపును ప్రసాదించినట్టుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఆ కింది భాగంలో మనం చూసినట్టయితే, వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించుచు ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి స్తోత్రం చేసిరి. వెంటనే చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత ఇక నాకు యేసయ్యతో ఏమి పని అని అనుకోలేదు. వెంటనే తీర్మానం చేసుకున్నాడు. ఇమ్మీడియట్ గా స్పాంటేనియస్లీ he took a decision to follow Jesus. యేసును వెంబడించాలని ఈ ఇరుకు మార్గంలో జీవిస్తున్న భర్తమై కంటిన్యూ చేయాలని ఆశపడ్డాడు. యేసయ్య కోసం జీవించాలి, యేసయ్యను వెంబడించాలి, యేసయ్యను మహిమపరుస్తూనే బ్రతకాలి, నా జీవితాంతం ఆయనను స్తుతిస్తూనే బ్రతకాలని యేసయ్యను వెంబడించినట్టుగా మనం చూసాం. ఆయన యేసును వెంబడిస్తున్న విధానం చూసి, ఆయన దేవుణ్ణి మహిమపరుస్తున్న విధానం చూసి అక్కడున్న ప్రజలందరూ కూడా కొన్ని వేల స్వరాలతో తండ్రి అయిన దేవునికి స్తోత్రం చేశారట. పరిశుద్ధ ఆరాధన. మెస్సయ్య యుగంలో స్వస్థత, మెస్సయ్య యుగంలో చీకటి వెలుగుగా మారిపోయిన వృత్తాంతము, మెస్సయ్య యుగంలో తృణీకరించబడిన వాడు, దిక్కులేని వాడు, దరిద్రుడిగా జీవించిన పుట్టి గుడ్డివాడైన భర్తమై యేసుక్రీస్తు ప్రభును వెంబడించేవాడిగా, యేసుక్రీస్తు ప్రభు సన్నిధానంలో స్థానం పొందేవాడిగా, యేసుక్రీస్తు ప్రభుతో అనుకరించి జీవించేవాడిగా, యేసుక్రీస్తు ప్రభుని మహిమపరుస్తూ బ్రతికేవాడిగా మారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మెస్సయ్య యుగంలో సిలువను వెంబడించినట్టయితే, సమస్యలోను జీవించినట్టయితే we can be liberated from any kind of bondage. ఎలాంటి బంధకాల నుంచైనా విముక్తులము అయ్యే అవకాశము సిలువ ద్వారా దేవుడు మనకు దయచేస్తుంటున్నాడు. అది ఎలాంటి బంధకమైనా సరే, ఎలాంటి పాపమైనా సరే, ఎలాంటి ఊపి అయినా సరే, దేవుణ్ణి వెంబడించినప్పుడు, శిలువను మోసుకుంటూ ఆయనను వెంబడించినప్పుడు, ఇరుకైన మార్గంలో ప్రయాణిస్తూ జీవించినప్పుడు, విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, దేవుని వైపే చూస్తూ ముందుకు సాగినప్పుడు, ఓపికతో సహనంతో ప్రయాణిస్తున్నప్పుడు, ఐ టెల్ యూ మై ఫ్రెండ్స్, నీకు రావాల్సిన దీవెనలు తప్పకుండా దేవుడు దయచేస్తాడు. ఏ మానవ శక్తులు వాటిని ఆపలేవు, ఏ మానవ శక్తులు అడ్డుగా నిలబడలేవు. మంచు వీడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు వాటన్నిటినీ తీసివేసే దేవుడు, వాటన్నిటిని తొలగించే దేవుడు. పుట్టి గుడ్డివాడైన భర్తమై జీవితంలో బహుశా ఎంతకాలము గుడ్డితనంలో బ్రతికాడు, 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు. కానీ 40 ఏళ్ల తర్వాత అయినా, 50 సంవత్సరాల తర్వాత అయినా ఇశ్రాయేలీయులు ఏ రీతిగానైతే ఐగుప్తు చెర నుంచి విడుదలయ్యారో, విమోచించబడ్డారో, ఈ అంధత్వంలో నుంచి, ఈ గుడ్డితనంలో నుంచి, ఈ యొక్క లెక్కలేని జీవితంలో నుంచి భర్తమై విమోచించబడి వెలుగులోకి తన జీవితాన్ని దేవుడు ప్రసాదించి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే శిష్యుడిగా దేవుడు రూపాంతరపరిచిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. మెస్సయ్య యుగంలో అద్భుతాలు జరుగుతుంటాయి, మెస్సయ్య యుగంలో స్వస్థతలు జరుగుతాయి, మెస్సయ్య యుగంలో అందరూ సమానమే, మెస్సయ్య యుగంలో ఈర్షలు, కక్షలు, ద్వేషాలకు తావులేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సిలువను మోసినంత కాలము, సిలువను భరించినంత కాలము విజయము నీదే. ఎందుకు అంటే ప్రభు ఆదరణ నీ మీద ఉంటుంది, ప్రభు కృప నిన్ను వెంబడిస్తుంది, ప్రభు తన సన్నిధానంలోకి నిత్యము నిన్ను కాపాడుతూ ఉంటాడు. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 73వ సంకీర్తన మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ భాగంలో విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జరుగుతున్న స్ట్రగుల్ ని మనం చూస్తుంటున్నాం.
విశ్వాస యాత్రలో జీవిస్తున్నప్పుడు ఎందుకు శ్రమల పాలు కావాలి? భక్తిహీనులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? భక్తిహీనులకు ఎందుకు సమస్య లేవు? భక్తిహీనులు ఎందుకు ఆశీర్వదించబడుతున్నారు? నిన్ను లెక్క లేకుండా తిరుగుతున్నప్పటికీ, లెక్క లేకుండా జీవిస్తున్నప్పటికీ, నువ్వంటే భయపడుతున్నప్పటికీ వారు ఎంతగా ఆనందిస్తున్నారంటే, వారు ఎంతగా గర్వపడుతున్నారంటే, వారిలో ఎంత అహంకారం ఉందంటే, వారిలో ఎంత ఈర్ష కక్ష దాగి ఉందంటే, వారిలో ఎంత రివెంజ్ టేకింగ్ యాటిట్యూడ్స్ ఉన్నాయి అంటే అని దావీదు మహారాజు రచించిన కీర్తన 73వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు అని స్టార్ట్ చేస్తూ కింద భక్తిహీనుల గురించి రాస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల, శుద్ధ హృదయం కావాలి, మంచి మనస్సు కావాలి, ప్యూర్ హార్ట్ కావాలి, పవిత్రమైన మనస్సు కావాలి, క్షమించే మనస్సు కావాలి. ఈర్ష్యలు కక్షలు ద్వేషాల చేత ఇతరులకు హాని చేసే మనస్సు కాదు, కానీ అందరినీ క్షమించి ప్రభు రాజ్యంలోకి ప్రేమతో నడిపించే పరిస్థితులు కావాలి. అలాంటి వారి ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడని దావీదు మహారాజు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ భక్తిహీనుల గురించి రాస్తుంటున్నాడు. అయ్యా, మేము నీకు ఇంతగా భయపడి జీవిస్తుంటే, మా శ్రమలను తట్టుకొని జీవిస్తుంటే, మా శిలువను మోసుకుంటూ నీ వాక్యానికి నీకు భయపడుతూ బ్రతుకుతుంటే, నువ్వంటే లెక్కలేని వారికి, భక్తి లేని వారికి, భయం లేని వారు ఎందుకు ఇంతగా ఆశీర్వదిస్తుంటున్నారు? ఎందుకు ఇంతగా వర్ధిల్లుతూ ఉంటున్నారు? వారికి ఎలాంటి శ్రమలు లేవు, వారికి ఎలాంటి అనారోగ్యం లేదు, వారికి ఎలాంటి అవమానము లేదు, వారికి ఎలాంటి నింద లేదు. మాకు మాత్రమే ఎందుకయ్యా? మాకు మాత్రమే మా జీవితంలో ఎందుకు అని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు తిరిగి ఆ దాసుడితో మాట్లాడుతుంటున్నాడు. వారి జీవితాలు లోతుగా అధ్యయనం చేయమని చెప్తుంటున్నాడు. వారు కాలు జారే పరిస్థితిలో ఉన్నారు, వారు పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. వారి జీవితం ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. వారి మీద దేవుడు ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడో తెలియదు. దేవుడు వారిని ఎప్పుడు శిక్షిస్తాడో తెలియదు అని ఆ బిడ్డ గ్రహిస్తూ మెట్టుకు తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని అంటే మనం చూద్దాం. 73వ సంకీర్తన 23వ వచనం నుంచి మనం చూసినట్టయితే, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నీ కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. భక్తిహీనుల గురించి చూస్తూ, వారి యొక్క లోకాన్ని చూస్తూ, వారి విశాలమైన మార్గాన్ని చూస్తూ, వారి యొక్క సుఖభోగాలు చూస్తూ, వారి యొక్క ఈ భూలోకంలో వారు ఆనందిస్తున్న విధానాన్ని చూస్తూ కొంచెం నిరాశకు లోనైనప్పటికీ తిరిగి లోకం నుంచి దేవుని వైపు వచ్చి, అయ్యా నీవెప్పుడు నా యొద్ద ఉన్నావు, నన్ను ఆదరిస్తున్నావు, నీ కుడి చేయి నన్ను పట్టుకొని ఉన్నది, నీ ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు, నిన్ను మహిమపరుస్తాను, నీ బిడ్డగానే జీవిస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు. ఏమని? ఆకాశమందు నీవు తప్ప నాకున్నవారు ఎవరయ్యా? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఆకాశమందు నీవు తప్ప నాకున్నది ఎవరు? ఈ కష్టకాలంలో, ఇరుకులో, ఇబ్బందులు, లోకంలో, విశ్వాస యాత్రలో నేను జీవిస్తున్నప్పుడు భార్య విడిచిపెట్టినా, తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, తోబుట్టులు విడిచిపెట్టినా, కన్నవారు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, రక్త సంబంధులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టని దేవుడవేసయ్యా నీవు నాకున్నావు. ఆకాశం కింద నీవున్నావన్న సంతోషము, నీవున్నావన్న ధైర్యము, నీవున్నావన్న విశ్వాసము, నీవున్నావన్న నమ్మకము, నీ కుడి చెయ్యి నన్ను నడిపిస్తుందన్న ధైర్యం నాకుంది. కాబట్టి నీవు తప్ప నాకు ఇంకెవరూ అవసరం లేదు, ఈ లోకంలో నాకు ఇంకేది అవసరం లేదని తీర్మానం చేసుకుంటున్న కీర్తన మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో అలాంటి తీర్మానం మనం చేసుకుంటున్నామా? ఈ లోకం యొక్క యాత్ర స్వల్పమైనది. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేక 80 సంవత్సరాలు. కానీ యుగాయుగాలు దేవునితో జీవించే కాలం ఉంది. ఆ కాలంలో దేవుని సన్నిధానంలో జీవించాలంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో బ్రతకాలి అంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుణ్ణి ఆరాధిస్తూ సదాకాలము మనం జీవించాలి అంటే దేవుణ్ణి అనుకరించాలి.
విశ్వాస యాత్రలు నమ్మకంగా జీవించాలి. అపోస్తలుడైన పౌలు ఏ రీతిగానైతే బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడో, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనంగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న నాకు మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇరుకైన మార్గంలో ప్రయాణించడం కొంతమందికి వెరితనంగా వచ్చు. లోకంలో పార్టీలు లేకుండా, ఎగతాళి లేకుండా, హెచ్చిళ్ళు లేకుండా, నవ్వులు లేకుండా, సుఖభోగాలు లేకుండా జీవించడం కష్టతరమే. అయినా కానీ దేవునికే సమయం ఇస్తూ ఈ లోకంలో కొద్ది కాలమే బ్రతుకుతామని తెలుసుకొని, మన సమయము తక్కువని తెలుసుకొని దేవుని రాజ్యాన్ని వెతుకుతూ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తూ మనం బ్రతికినట్టయితే, విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతికినట్టయితే సిలువ శక్తిగా మారిపోతుంది. రక్షించబడే వారికి, రక్షణలో జీవించాలనుకునే వారికి దేవుని సిలువ శక్తి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనంగా ఉంది కానీ రక్షించబడే మనకు సిలువ సువార్త, సిలువ శక్తి, సిలువ బలము, సిలువ స్వస్థత, సిలువ యొక్క కృప, సిలువ యొక్క ఆదరణ, రక్షించబడే మనకు శక్తి అనే అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఈ సత్యం ఎరిగిన వాడు కాబట్టి సిలువను సంపూర్ణంగా స్వీకరించాడు. దేవుడిచ్చిన సిలువను, దేవుడిచ్చిన శ్రమలను సంపూర్ణంగా స్వీకరించి పౌలు మాత్రమే కాదు కానీ ఆది సంఘంలో అపోస్తలులు అందరూ యేసుక్రీస్తు ప్రభుని అంతగా ప్రేమించారు కాబట్టి, ఆ శ్రమలు అంతగా తట్టుకున్నారు కాబట్టి అందరూ హతసాక్షులయ్యారు. అందరూ మరణాన్ని సైతం లెక్క చేయకుండా వారి సిలువను మోసారు. వారి సిలువను మోస్తూ మరణించారు. వారు సిలువను మోస్తూ జీవించారు కాబట్టి దేవుని కృపను వారు ఆస్వాదించారు. దేవుని కృపను వారు పొందుకున్నారని అపోస్తలుడైన పౌలు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అయితే మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించుచున్నాం. ఈ యొక్క సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఈ ప్రకటించే ప్రక్రియలో, ఈ స్వార్థను వెల్లడి చేసే ప్రక్రియలో, ఈ స్వార్థను బోధించే ప్రక్రియలో, ఓ సేవకుడిగా సేవకురాలుగా జీవించే ప్రక్రియలో, దేవుని యొక్క పరిచారకుడిగా జీవించే ప్రక్రియలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, ఎంత హింస, ఎన్ని శ్రమలు, ఎంత అనారోగ్యం వచ్చినా తట్టుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సమస్తము దేవునికి అప్పగిద్దాం. ఎందుకు అంటే ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన పిలిచే దేవుడు, ఆయన తన యొద్దకు తీసుకునే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పర్లకు ప్రజ, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆ గొప్ప దేవుడా నాయన, మోషే ద్వారా మెస్సయ్య యుగము రాబోతుంది, ప్రవక్త వస్తాడు, ప్రవక్త మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని మెస్సయ్య యుగాన్ని ఇశ్రాయేలీయులకు మందరికీ నాయన అనాది కాలంలోనే మీరు పరిచయం చేసినందుకు స్తోత్రం దేవా. గొప్ప దేవుడా మీకు స్తోత్రం. యేసయ్యా, నీ యొక్క రాజ్యంలో, ఈ యొక్క మెస్సయ్య యుగంలో సిలువను దర్శనంగా చేసుకొని, సిలువను ఆదర్శంగా చేసుకొని, సిలువ వైపు నడుస్తూ, సిలువను సహిస్తూ భరిస్తూ ముందుకు సాగిపోయినప్పుడు అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎట్టి ఆదరణ పొందాడో, ఎట్టి కృపను పొందాడో మేము చూసాం తండ్రి. ఆయనకున్న సమస్యలన్నిటినీ, ఆయనకున్న శ్రమలన్నిటినీ, ఆయనకున్న హింస అంతటిని నాయన సిలువ ద్వారా భరించినప్పుడు మీరిచ్చిన ఆదరణ బట్టి, మీరిచ్చిన ఓదార్పును బట్టి, మీరిచ్చిన నడిపింపును బట్టి, మీరు చూపిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతో కాలము చీకటిలో జీవిస్తూ మీరిచ్చిన నాయన ఆ సిలువను భరిస్తూ బ్రతికినప్పుడు గొప్ప దేవుడా, మీ సవ్వడి, మీ అడుగుల సవ్వడి గ్రహించి మీరు ఈ మార్గం గుండా పోతున్నారని తెలుసుకొని మీలో ఉంటున్న ఔన్నత్యాన్ని, మీలో ఉంటున్న గొప్పతనాన్ని, మీలో ఉంటున్న మహిమను, మీలో ఉంటున్న శక్తిని, బలాన్ని గ్రహించిన భర్తమై జీవితంలో మీరు జరిగించిన కృపను బట్టి స్తోత్రము, మీరిచ్చిన వెలుగును బట్టి స్తోత్రము నాయన. తద్వారా ఆ బిడ్డ నిన్ను వెంబడించిన విధానాన్ని బట్టి స్తోత్రము, నీ నామానికి సాక్షిగా బ్రతికిన విధానాన్ని బట్టి స్తోత్రము, నిన్ను మహిమపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం. గొప్ప దేవుడా, ఈ భూలోకంలో నీ రక్తంలో కడగబడి నీ కుమారుడిగా, కుమార్తెలుగా ముద్రించిన మేము కూడా మాకివ్వబడిన సిలువను భరిస్తూ, గొప్ప దేవుడా, సిలువను తీసివేసుకోకుండా
లోకంలో పడిపోకుండా, ఈ విశాలవంతమైన జీవితానికి మేము అలవాటు పడకుండా, సుఖభోగాలలో మునిగి తేలకుండా, విచ్చలవిడి పాపము చేత బ్రతకకుండా, గొప్ప దేవుడా నీ నామాన్ని మహిమపరుస్తూ, నీ నామాన్ని కీర్తిస్తూ, నీకు భయపడుతూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ, నీ రాజ్యవ్యాప్తి నిమిత్తం పాటుపడుతూ, చీకటిలో ఇంకా ఉంటున్న అనేక మంది బిడ్డలు నీ వెలుగులోకి నడిపించే ప్రక్రియలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని సమస్యలు, ఎంత హింసైనా మేము భరించడానికి, గొప్ప దేవుడా మిమ్మలను ఆదర్శంగా తీసుకొని వాటన్నిటిని సహించడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, నువ్వు ఓదార్పిచ్చే దేవుడు అని, నువ్వు ఆదరించే దేవుడు అని మేము విన్నాము తండ్రి. ఈ భూలోకంలో మాకు ఆ ఓదార్పు, మాకు ఆ ఆదరణ దొరకకున్నప్పటికీ పరలోకంలో తప్పకుండా దొరుకుతుంది అన్న నిరీక్షణ నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చినందుకు స్తోత్రము. ఆ నిరీక్షణలో మేము జీవిస్తూ, గొప్ప దేవుడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే అన్న సత్యాన్ని తెలుసుకున్న మేము పరిశుద్ధ పట్టణంలో స్థానం సంపాదించుకోవడానికి, పరలోకంలో స్థానం సంపాదించుకోవడానికి మమ్మల్ని మేము నలగొట్టుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మమ్మల్ని మేము బూడిదతో, ధూళితో, భూమితో సమానంగా ఎంచుకుంటూ, నాయన ఈ భూలోకంలో మా ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లేటట్టు మేము జీవించడానికి నీ కృప మాకు దయచేయమని, నీ శిలువలో ఉంటున్న బలమును, నీ శిలువలో ఉంటున్న శక్తిని, నీ శిలువలో ఉంటున్న రక్షణను, నీ శిలువలో ఉంటున్న విమోచనను, నీ శిలువలో ఉంటున్న స్వస్థతను, నీ శిలువలో ఉంటున్న విజయాన్ని అనేక మందికి ప్రకటిస్తూ జీవించడానికి నీ కృప అందరికీ దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్.